కల్వకుర్తి అధికార పార్టీలో బీసీలకు అన్యాయమట. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల్లో తీవ్ర నిర్లక్ష్యం ఆరోపణలు వస్తూ ఉన్నాయట. ఎమ్మెల్యే తన వర్గం నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ అసంతృప్తి. ఏళ్ల తరబడి పార్టీ కోసం శ్రమించిన బీసీ నాయకుల్లో పెరుగుతున్న ఆవేదన అంట. సో ఏళ్ల తరబడి బీసీ నాయకులు, ప్రతి పార్టీలో బీసీ నాయకులు ఉంటారు. సో వాళ్ళకి ఏళ్ల తరబడి పార్టీ కోసం శ్రమించినా కూడా వాళ్ళకు తక్కిన గౌరవం దక్కుతలే అంట. సో కల్వకుర్తి నియోజకవర్గ అధికార పార్టీలో బీసీ నాయకులకు తగిన గుర్తింపు దక్కడం లేదని అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతోంది. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన బీసీ నాయకులను నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల కేటాయింపులో పూర్తిగా పక్కన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తాయి. ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని కడ్తాల్, అమన్గల్, తలకొండపల్లి, మాడ్గల్ మండలాల్లో బీసీ నాయకులను అస్సలు పట్టించుకోవడం లేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారట. సో ఈ మండలాలు ఏవైతే ఉన్నాయో, కడ్తాల్ కావచ్చు, అమంగలు, మాడ్గులు, వెల్దండ, కల్వకుర్తి, తలకొండపల్లి, ఈ మండలాలు ఏవైతే ఉన్నాయో దీని అసలుకే మొత్తానికే పట్టించుకోవట్లే అంట బీసీ నాయకులను, క్యాడర్ని. సో పార్టీ పదవుల్లో కావచ్చు, ఇటు నామినేటెడ్ పోస్టుల్లో కావచ్చు. సో ఎన్నికల సమయంలో పార్టీ విజయం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన కార్యకర్తలు, నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నారని పలువురు బీసీ వర్గాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా పార్టీకి ఆది నుంచి అండగా నిలిచిన నాయకులకు కాకుండా ఇటీవల పార్టీలో చేరిన కొందరు నాయకులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇటీవల రీసెంట్గా పార్టీలో జాయిన్ అవుతారు కదా, ఎప్పటి నుంచో ఉన్న నాయకులు కావచ్చు, పార్టీని నమ్ముకొని శ్రమించిన కార్యకర్తలు కావచ్చు, పార్టీ అభిమానులు కావచ్చు, వాళ్ళకు పనిచేసిన గ్రౌండ్ లెవెల్లో ఉన్న గ్రామస్థాయి లీడర్లు కావచ్చు, వాళ్ళని పక్కన పెట్టేసి ఇటీవల ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారట. సో నామినేటెడ్ పదవుల్లో బీసీల ఊసే లేదంట. సో నియోజకవర్గంలో కీలకమైన నామినేటెడ్ పోస్టులు, కమిటీ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, మండల స్థాయి బాధ్యతల విషయంలో సామాజిక సమతుల్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని బీసీ నాయకులు మండిపడుతూ ఉన్నారు. బీసీలు సంఖ్యలో ఎక్కువగా ఉన్నప్పటికీ నిర్ణయాధికార పదవుల్లో మాత్రం వారికి సరైన అవకాశాలు ఇవ్వడం లేదని వారు పేర్కొంటూ ఉన్నారు. ఇటీవల జరిగిన కొన్ని నియామకాలలో ఎమ్మెల్యే తన వర్గానికి చెందిన నేతలకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు పార్టీ అంతర్గతంగా చర్చనీయాంశంగా మారాయట. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన సీనియర్ బీసీ నాయకులను పక్కన పెట్టి వ్యక్తిగత అనుచరులకు పదవులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాం, గ్రామాల్లో పార్టీ జెండా మోసం, ఎన్నికల సమయంలో కుటుంబాలను వదిలి పార్టీ విజయానికి పనిచేసిన, కానీ ఇప్పుడు పదవుల విషయంలో మాకు గుర్తింపు లేకుండా పోయిందంటూ పలువురు బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నట్టు సమాచారం అట. చూసారు కదా, ఇక నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇక్కడ పూర్తి స్థాయిలో సామాజిక న్యాయము, సమతుల్యం పాటించట్లే అని చెప్పేసి వీళ్ళు ఆవేదన అన్నట్టు. సో ఎవరికైతే వాళ్ళకు అనుచరులుగా మారిపోయి ఉంటారో వాళ్ళకు కావచ్చు, కొన్ని మరి ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి ఇక్కడ ఒక పక్క బీసీ రిజర్వేషన్ నడుస్తూ ఉంటే, ఒక పక్క సామాజిక న్యాయము, రిజర్వేషన్లు కూడా మున్సిపల్లో తీసుకొచ్చినప్పుడు ఇక్కడ నామినేటెడ్ పోస్టులు కావచ్చు కొన్ని జిల్లాలకే పరిమితమైనప్పటికీ మరి అన్ని జిల్లాలు ఎందుకు అమలు కావట్లేదు, మరి ఎందుకు ఈ పరిస్థితి ఉందన్నమాట. సో ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నమాట. అయితే గ్రామ స్థాయిలో ప్రజల్లో బలమైన పట్టు ఉన్న బీసీ నాయకులను నిర్లక్ష్యం చేయడం వల్ల పార్టీ కేడర్లో అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారట. సామాజిక న్యాయం, సమాన అవకాశాల పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు అదే మార్గాలను విస్మరిస్తోందనే విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రజాపాలన పేరిట ఏదైతే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉందో, ఒకవైపు 42% రిజర్వేషన్ పేరిట ఇప్పటికే విమర్శల పాలన పరిస్థితి మనం చూసినాము. అక్కడ అమలు కాకపోవడము, ఇక్కడ పూర్తి స్థాయిలో బీసీ నాయకులు నామినేటెడ్ పోస్టులు రాకపోవడము, జిల్లాల వారీగా దక్కకపోవడము, కార్యకర్తలను గుర్తించకపోవడము, సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వకపోవడము, గ్రామ స్థాయిలో ఉన్న బీసీ లీడర్లను పట్టించుకోకపోవడము, ఇవన్నీ మైనస్గా మారిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా యువ బీసీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తూ ఉన్నది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నట్టు, సోషల్ మీడియా నుంచి గ్రామస్థాయి ప్రచార కార్యక్రమాల వరకు బాధ్యతలు నిర్వహించిన యువతకు కూడా గుర్తింపు లేకపోవడం వారిని నిరుత్సాహానికి గురిచేస్తుందని సమాచారం అంట. సో ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నాయకులకు గుర్తింపు లేనప్పుడు ఇక యువకులకు ఎట్లా అవకాశం ఇస్తారు వాళ్ళు? యువకులు ఇప్పుడు ఎవరైతే పోటీపడి పార్టీలలో జాయిన్ అయ్యి వాళ్ళ పార్టీకి శ్రమిస్తూ ఉన్నారో, పార్టీ నాయకులకు అండగా ఉంటూ వాళ్ళు మీటింగ్లకు అడిగిపోతే యువకులను తీసుకుపోవడము, పార్టీ కార్డర్తో పాటు వాళ్ళతో మీటింగ్లకు పాల్గొనజేయడము, వాళ్ళకి జిందాబాదులు కొట్టడము, జెండాలు మోయడం, గ్రామ స్థాయిలో వాళ్ళకి బైక్ ర్యాలీలు తీయడం, వీటికి వరకే మరి పరిమితం అవ్వాలి. యువతను కూడా పట్టించుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అనమాట. కొంతవరకు నాయకులు భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై తమ అనుచరులతో చర్చలు జరుపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుందట. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించి బీసీ వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరుతా ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు, పార్టీ కమిటీల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించకపోతే భవిష్యత్తులో తీవ్ర రాజకీయ పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటా ఉన్నాయి.
సో అన్ని పార్టీల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో బీసీ నాయకులు ప్రతి పార్టీలో ఉంటారు కాబట్టి, గ్రామాన ఉంటారు కాబట్టి, ప్రతి పార్టీలో కింది స్థాయి నుంచి వచ్చిన కరడు కట్టిన పార్టీలు, బీసీ నాయకులు, బీసీ లీడర్లు, సీనియర్ లీడర్లు ఉంటారు కాబట్టి, వాళ్ళని పట్టించుకోకపోతే, ఇటు యువతను కూడా పట్టించుకోకపోతే మాత్రము తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది రానున్న రోజుల్లో.